రేవంత్ రెడ్డి గారికి బోనాల పండుగ శుభాకాంక్షలు. గతంలో అంబర్పేట బతుకమ్మ కుంటలో చెరువు కబ్జా చేసి కొందరు కబ్జాదారులు ల్యాండ్ గ్రాఫిక్ చేశారు. గత 30 సంవత్సరాలుగా కొట్లాడి దాన్ని కాపాడాలని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ద్వారా కాపాడి బతుకమ్మ కుంటను నెలకొల్పం అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ మరియు పిల్లలకు ఆడుకోవడానికి అనువైందని, చిన్నపిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారని, బతుకమ్మ కుంటను కాపాడారని అన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత చిన్న చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసినందుకు ఆయనకు ధన్యవాదాలని, అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయల భూములను కాపాడారని, వృత్తి పనులకు ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రికి ముందు ఆలోచన మంచిదని, హైడ్రాను యథావిధిగా కొనసాగించాలని తెలిపారు. రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ సుందరీకరణకు నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విహెచ్ రామంతపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణకు స్థానికుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంపై హర్షం వ్యక్తం చేసిన విహెచ్ పెద్ద చెరువుకు 20 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెద్ద చెరువును బతుకమ్మ పండుగ వరకు అభివృద్ధి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తీసుకోవడం నేను మళ్ళీ ఏం చెప్పేది ఇప్పుడు వచ్చింది తీసుకోవడం నేను మళ్ళీ ఏం చెప్పేది రేవంత్ రెడ్డి గారికి బోనాల పండుగ సమయంలో ముఖ్యంగా గతంలో అంబర్పేట బతుకమ్మ కుంటను కూడా చెరువు చేసి, అది ఒరిజినల్ గా చెరువు ఉండే కానీ కొందరు భూబకాసురులు ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. దాని మీద నేను 30 ఏళ్ల నుంచి కొట్లాడినా ఫైనల్ గా హైడ్రా ద్వారా, రంగనాథ్ ద్వారా అది చాలా బాగా చెరువు అయింది, వాకింగ్ ప్లేస్ అయింది. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు పొద్దున్న పూటనే తిరగడం, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న పిల్లలకు ఎక్సర్సైజ్ చేసేది కూడా పెట్టారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో రామంతపూర్లో, గతంలో నాకు బాగా తెలుసు, అంబర్పేట రామంతపురం అంటే కలిసే ఉండేది. తర్వాత రామంతపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో పోయింది. కానీ నాకు రామంతపురం తోటి చిరకాల పరిచయాలు ఉన్నాయి. ఆ రోజులలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు దీన్ని కబ్జా చేయాలని, దీన్ని కూడా చెరువును పూడ్చేసి ఇండ్లు కట్టుకోవాలనే ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు. కానీ నేను ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. మా అంబర్పేటలో బతుకమ్మ కుంట చెరువు పూడ్చి నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. మరి ఆ చెరువును ఏ విధంగా కబ్జా చేస్తారు, దానికి నేను వ్యతిరేకము అని చెప్పడం జరిగింది. అదే విధంగా అఫీషియల్స్ కూడా చెప్పారు. ఆ తర్వాతనే, లేకపోతే ఇప్పటి వరకల్లా ఆ పెద్ద చెరువులు అన్ని ఇంట్లో అయిపోతుండే. అది నేను ఆపగలిగిన. దానికి మా ముఖ్యమంత్రి గారు ఆ చెరువును కూడా బాగా చేయాలని, పెద్ద చెరువును మంచిగా ఇవాళ రేపు ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చెరువులు కాపాడుతూనే నీళ్ళు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వెలసిన శ్రీ భూనీల రంగనాయక స్వామి వారిని చిన్నచిన్న స్వామివారి శిష్య బృందం ఆదివారం సందర్శించారు. శ్రీ రంగనాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాయక స్వామి చేతి ముద్రను దేవాలయానికి అందజేశారు. ఇది స్వయంగా స్వామివారి చేతి ముద్రగా ప్రతిరోజు ఈ ముద్రచే దేవాలయానికి వచ్చే భక్తులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటనారాయణ, అరిగే విజయ్ కుమార్, అరిగే రమేష్ కుమార్, బొద్దుల రమేష్ బాబు, వెంకటేశం గుప్తా, బొజ్జ కృష్ణమోహన్, ముప్పిడి కృష్ణ, ఆకుల నరసింహులు, పాడేపు వెంకటేశం, వృత్తిక సుధాకర్, నేతిని శ్రీనివాస్, గోపిగార్ లింగం, వడ్ల రాములు, బండి పోచయ్య, బెస్త నరసింహులు, భోగం రాజు, నీలకంఠ యాదగిరి, పద్మ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మునినిం శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం శతీంద్ర ప్రవణం వందే రమ్యజ మాతరం మునిం.
జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇది శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం నుంచి మనకి ఇక్కడ రంగనాథ స్వామి ఎట్లయితే పడుకున్న మూర్తి ఉంటారో ఈ భూలోకంలో అతిపెద్ద గుడి 150 ఎకరాల్లో ఉంటుంది రంగనాథ స్వామి ఆలయం. అక్కడ రంగనాథ స్వామి లోపల పడుకొని ఉంటే ఉత్సవమూర్తి బయట ఉంటారనమాట. నంపేరు మాల్ అంటారు. ఆయన అభయహస్తానికి ఉన్న ముద్ర అనమాట. ఇది చందనపు ముద్ర. సేమ్ ఇట్లే ఈ గుడి అక్కడ ఉంటుంది ఆల్వార్లో. అది భూమి మీద మొట్టమొదటి గుడిగా అది చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ సృష్టిని మొత్తం సృష్టించి తర్వాత మనకి మొట్టమొదటి విగ్రహం ఈ భూమిలోకి అందింది అది రంగనాథ స్వామి గుడి. దాన్నే మనం ఉగాది అని జరుపుకుంటాం అనమాట. యుగ ఆది ఆ రోజు ఆ విగ్రహం మనకు వచ్చింది. ఆ గుడికి సంబంధించింది అనమాట. ఇది తమిళనాడులో శ్రీరంగం అని 108 దివ్య దేశాల్లో మొట్టమొదటిది. భూలోక వైకుంఠం అంటే వైకుంఠం పైన కాదు, భూలోకంలోనే ఉండి 150 ఎకరాలలో ఉండి కావేరి ఉభయ కావేరి 2 పాయలుగా చీలిపోయి మధ్యలో ఉండి ఈ ఆళ్వార్లు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఆ గుడి గురించి పాడి ఆడి అందరికీ చెప్పి ఎక్కడో లేదు మోక్షం ఇక్కడ ఈ రంగనాథుడి దగ్గరే ఉందని చెప్పిన స్వామి చేతి ముద్ర అభయ ముద్ర అన్నమాట. అభయాన్ని ఇస్తూ ఉన్న ముద్ర, చందనపు ముద్ర. నమస్కారం. జై రంగనాథ స్వామికి రమారమణ గోవింద. మెదక్ జిల్లా రాయనపల్లి ధోని కట్ట మరియు బ్రిడ్జి అంశంపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విచ్చలవిడి ఇసుక దోపిడీ వల్లే ఈ రోజు రాయనపల్లి బ్రిడ్జి దెబ్బతిందని, అనవసర విమర్శలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్, మండల అధ్యక్షుడు మార్కం నాగరాజు, సీనియర్ నాయకుడు ఏకరాజు తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలు, బ్రిడ్జి పరిసరాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించడం వల్లే బ్రిడ్జి కుంగిపోయిందని ఆరోపించారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రాయనపల్లి సమస్యలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సమస్య తీవ్రతను గుర్తించి 2.31 కోట్ల నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏడుపాయల, మెదక్ కోట, మెదక్ చర్చి వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు. మీరు నీ భర్త దేవేందర్ రెడ్డి గాని సొసైటీలో కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఘనత మీది. ఏడుపాయల దుర్గామాతను కూడా కుంభకోణం చేసిన ఘనత మీది. ఏ అభివృద్ధి అయినా ఏ చిన్న పని చేసిన కమిషన్లకు కక్కుర్తిపడే చరిత్ర మీది. కానీ ఇసుక దందా మీదే, భూముల దందలు మీయే. ఏ చూసినా మీరు కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి ఈరోజు మీ ఉనికి ఎక్కడ పోతుందో, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పనులు వేగంగా నడుస్తున్నాయి కాబట్టి మీ ఉనికి ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి ఆగమాగం గావర అవుతున్నాం. అమ్మ మీకు రాజకీయ సమాధి అయిపోయింది. మీరు ఇక తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. నీకు ఇక్కడ ఎవరు దగ్గర తీసే అది లేదు. ఈ మా అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అడ్డం అవాకులు చెవాకులు జరుగుడు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త. చూడు, ఈరోజు అభివృద్ధి అంటే ఫస్ట్ కళ్ళు కనుక్కొని చూడు, మంచిగా ఊళ్ళో పోయి తిరిగి చూడు అభివృద్ధి ఎట్లా జరుగుతుందో. కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి నడుస్తుంది. ఆడ మెడికల్ కాలేజ్ కానీ, ఆడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, ఊళ్ళో అభివృద్ధి పనులు ఎలా వేగంగా నడుస్తున్నాయో ఒకసారి చూసినాక మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త పద్మా దేవేందర్ రెడ్డి గారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. నీకు రాజకీయ సమాధి కట్టినాం, ఇక నీ పుట్టగతులు లేవు, నీ కాన్స్టిట్యున్సీ సాధించుకోవాల్సిందే అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాం. పద్మా దేవేందర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఎక్కడుండు అంటున్నావు కదా. ఈరోజు అభివృద్ధి పనులు కనిపిస్తలేవా నీకు? ఇక్కడ చూస్తే కోంటూరు నుండి కాజాపూర్ వరకు ఇప్పుడే వర్కులు స్టార్ట్ అయ్యాయి. 30 కోట్ల పైన పైచిల్కు పనులు, బ్రిడ్జ్, సీసీ రోడ్లు నడుస్తూ ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా సీసీ రోడ్లు కానీ, సైడ్ లైన్స్ కానీ, బిల్డింగ్ వర్క్స్ కానీ 100 కోట్ల రూపాయలు తెచ్చి ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, జాగ్రత్త. మీలాగా మా ఎమ్మెల్యే గారికి శాతానైతే లేదు, ఏం చేస్తున్నా అంటున్నావు. చూడు, మీలాగా దోసుకోవడం మాత్రం రాదు మా ఎమ్మెల్యే గారికి. వాస్తవమే, మీ లెక్క దోసుకోవడము దాచుకోవడం వ్యక్తులు కాదు మా ఎమ్మెల్యే గారు. అంటే ఎంతసేపు కాన్స్టిట్యున్సీ మీద ఎప్పుడు మా అభివృద్ధి పైనే ధ్యాస ఉంటుంది తప్ప మీలాగా ఇసుకల మీదనో, భూముల మీదనో, ఇంకో చిల్లర దందల మీద మా ఎమ్మెల్యేకి అలాంటి చిల్లర బుద్ధులు లేవు.
మీరు నీ భర్త దేవేందర్ రెడ్డి కానీ సొసైటీల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఘనత మీది. 7 పైన దుర్గామాతను కూడా కుంభకోణం చేసిన ఘనత మీది. ఏ అభివృద్ధి అయినా ఏ చిన్న పని చేసిన కమిషన్లకు కక్కుర్తిపడే చరిత్ర మీది. కానీ ఇసుక దంద మీదే, భూముల దందలు మీయే. ఏ చూసినా మీరు కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి ఈరోజు మీ ఉనికి ఎక్కడ పోతుందో, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పనులు వేగంగా నడుస్తున్నాయి కాబట్టి మీ ఉనికి ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి ఆగమాగం గావర అవుతున్నాం. అమ్మ, మీకు రాజకీయ సమాధి అయిపోయింది. మీరు ఇక కట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. నీకు ఇక్కడ ఎవరు దగ్గర తీసే అది లేదు. ఈ మా అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అడ్డం అవాకులు చవాకులు జరుగుడు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడేటప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త. చూడు, ఈరోజు అభివృద్ధి అంటే ఫస్ట్ కళ్ళు కనుక్కొని చూడు, మంచిగా ఊర్లో పోయి తిరిగి చూడు అభివృద్ధి ఎట్లా జరుగుతుందో. కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి నడుస్తుంది. ఆడ మెడికల్ కాలేజ్ కానీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్యవసరముందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయం సొంత గ్రంథాలయం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ప్రభుత్వం ద్వారా వచ్చిన సమస్యనా లేకుంటే అధికారుల ద్వారా వచ్చిన సమస్యనా? అయితే ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటంటే మన కలెక్టర్ గారు ఈ గ్రంథాలయం కట్టిన దాన్ని అలాట్ చేసినట మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి. ఇది ఎంతవరకు న్యాయం? మేము చదువుకునే విశ్రాంతి ఉద్యోగ భవన సంఘంలో వాళ్ళు చాలా రోజుల నుంచి మాకు ఓపిక పడుతున్నారు. ఎప్పటి నుంచో వెళ్ళండి అని మమ్మల్ని చదువుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి 12 o'clock దాకా చదువుకునే వాళ్ళనే వద్దు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, మీరు రావద్దు అని చెప్పారు. అందుకని మేము సైలెంట్గా ఉన్నాం. ఇక చదువుకోలేదు అప్పటిదాకా. ఓన్లీ 8 గంటల దాకానే మాకు ఛాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మాకు గ్రంథాలయం కూడా కంప్లీట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడినాము. ఇప్పుడు కంప్లీట్ అయ్యే మూమెంట్లో మాకు ఇవ్వాల్సిన గ్రంథాలయంలో ఇవ్వలేదు. ఇంతనే మాకు అక్కడ ఉన్న విశ్రాంతి ఉద్యోగాల చైర్మన్ సారు మీరు అక్కడ చదువుకోవద్దు, మాకు అవసరం లేదా అని చెప్పి మమ్మల్ని తీవ్రంగా హింసించి వెళ్ళగొడుతున్నాడు, కొంచెం బాధ పెడుతున్నారు. మరి దీని సమస్యకు మీరే పరిష్కారం చూపెట్టాలి. ప్రభుత్వ అధికారులు చూపెడతారా మా సొంత భవనానికి, లేకుంటే అధికారులు చూపెడతారా? ఇదే మా సమస్యకు మెయిన్ ప్రాబ్లం. చదువుకునే వాళ్ళము మేము పైకి రావడం. ఒకప్పుడు అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ అధికారులు వాళ్ళు చదువుకునే పైకి వచ్చారు కదా లైబ్రరీ ద్వారానే. అలాంటి లైబ్రరీ సొంతంగా లేకుండా ఒక హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 24 మండలాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి చదువుకుంటారు ఇక్కడికి. అలాంటి సొంత గ్రంథాలయం పట్టణంలో మన మంత్రి గారు ఉన్నారు. ఇక్కడ మనకు సపరేట్గా మంత్రి గారు ఉన్నారు. అలాంటి మంత్రి గారు మా నిరుద్యోగులకు అన్యాయంగా విలకాలకు కట్టబెడితే ఎట్లుంటుంది? మా సొంతంగా నిర్మించుకున్న గ్రంథాలయానికి మా పెట్టుబడితోటి, మా గ్రంథాలయం పెట్టుబడితో నిర్మించుకున్న గ్రంథాలయం ఇది. అలాంటిది మాకు ఇవ్వకుండా వేరే హాస్టల్ వాళ్ళకి ఇస్తానా అంటే అది మాకు సమస్య ప్రాబ్లం సాల్వ్ చూపెట్టి మీరు సమస్య క్లియర్ చేయండి మాకు ఫస్ట్ గ్రంథాలయ రీడర్స్కి. ఆ తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. మాకు ఇది కాకుండా వేరేలా పని చేస్తుంది. సొంతంగా ఉంటే ఇంకా నయమే కదా, ఎల్లకాలం ఉంటుంది. ఇప్పుడే భవిష్యత్తు ఇంకా ఫ్యూచర్ ఉన్నది కదా, చాలామంది వచ్చేవాళ్ళు.
అలాంటి వారి కొరకైనా మీరు ఆలోచించాలి కదా. ఇది మా సమస్య, మా గ్రంథాలయానికి ఉన్న సమస్య. కొంచెం మీ ద్వారా మాకు సమస్య పరిష్కారం చూపెడతారని మీకు చెప్పుకుంటున్నాం. ఏ అధికారులు ఇంతవరకు స్పందిస్తలేరు మాకు. థ్యాంక్ యూ. మేము ముస్తాఫాపట్నం నుంచి అండి. మేము నిరుద్యోగులము. టెంపరీ బిల్డింగ్లో, టెంపరీ గ్రంథాలయంలో గత 2-3 సంవత్సరాలుగా చదువుకుంటున్నాము. తీరా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ టెంపరీ బిల్డింగ్ క్లోజ్ చేసి మీరు మా రూమ్ను ఖాళీ చేసి మీరు ఎక్కడన్నా మీ సొంత బిల్డింగ్ వెళ్ళిపోండి అని అన్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ బిల్డింగ్ ఏం లేదు. ఇప్పుడు మేము చదువుకోవడానికి ఎక్కడ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలి, మీరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తే మేము కష్టపడి చదువుకొని ప్రయోజకులు అవుదామని అనుకుంటున్నాం. ఇక మీకే వదిలేస్తున్నాం. మీరు ఏ సొల్యూషన్ చూపిస్తారో చూపించండి. అందరికీ నమస్కారం. మా ఉస్మాబాద్లో అసలు ఇంతవరకు లైబ్రరీ అనేది లేదు. కొన్ని రోజులుగా మన పాత లైబ్రరీ ఉండేది కానీ అది శిథిలావస్థలో ఉన్నది. ఆల్టర్నేట్గా మన సతీష్ బాబు, ఒడతల సతీష్ బాబు గారు గత 5 సంవత్సరాలుగా మన ఉద్యోగులకు సంబంధించిన అది మనకు అలర్ట్ చేశారు. బట్ ఆ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు కూడా అస్సాంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేపీహెచ్పీ జేఎన్టీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సహాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రూప, అనంతపురం జగన్, తుమ్మల ప్రసన్న కుమార్ పాల్గొని ప్రజలు బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. దాతలు బట్టలు, బియ్యం, త్రాగునీరు, తుప్పట్లు, శానిటరీ ప్యాడ్స్తో పాటు నిత్యావసర వస్తువులను విరాళంగా అందించారు. హైదరాబాద్లోని కుకట్పల్లి, ఫిలింనగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో కూడా సహాయ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నందమూరి రూప తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి అస్సాం వరద బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. నట సర్వం శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ రోజున వారు ఏదైతే ఆశయంతో పార్టీని పెట్టడం జరిగిందో, ఆయన ఏ రోజున కూడా రాజకీయం కోసం పార్టీ పెట్టాల, కేవలం ప్రజాసేవ దాని మీదే దృష్టి పెట్టుకుని చేయడం జరిగింది. ఆ విధంగా కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన పార్టీ పెట్టి ప్రజలకు వెళ్ళడం జరిగింది. ఇవాళ రోజున వారి తనయుడు మన నందమూరి వెంకటకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు ఈ రోజున అదే ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున కూడు లేకపోయినా కూడు గుడ్డ అనేది ప్రతి ఒక్కరికి చెందాలనే వాళ్ళ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో వరద బాధితులు కూడా ఈ రోజున సహాయార్థం ఈ విధంగా సేకరించి వారికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి కూడా ఇవాళ రోజున ఈ కార్యక్రమానికి రైస్ బ్యాగులు పంపించినటువంటి వేములపల్లి రాజయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కానీ బట్టలు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు పెద్ద ఇళ్ళు చిన్న లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రూపా గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదే ప్రసన్న కుమార్ గారికి, జగన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి భోజనం లేకుండా, అక్కడ ఉండటానికి నీడ లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ఏ రాష్ట్రం అయినా మనందరం భరతమాత బిడ్డలం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన భారతదేశం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇట్లాంటి సమయంలోనే యూనిటీ డైవర్సిటీ అనేది ఒకటి మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఈ సమయంలో మన మానవత్వం చూపించుకునే అవకాశం మనం ఇతర రాష్ట్రాలకు కల్పించాలి. అట్లా అందుకునే ఈ నోబెల్ కాజ్ కోసం వాళ్ళకి మన సహాయం అందించాలని 2 రాష్ట్రాల నుంచి తెలంగాణ మరియు విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయం అందించాలని మా ఎన్టీఆర్ అంటే నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నందమూరి మోహన్ కృష్ణ గారు మా నాన్నగారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్లా ఎట్లా ముందుకు సాగాలని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు నేను మా అక్కగారు నందమూరి సీమంతిని గారు మా మావయ్య తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఒక ఆలోచన వచ్చింది. దీంట్లో అందరం మనం తలా ఒక చెయ్యి వేస్తే అంటే తలా ఒక చెయ్యి వేసి ముందుకు వెళ్తే చేయగలిగింది ఏమి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆరాధ్యుడు యుగపురుషుడు కలియుగ రాముడు దేవుడు మన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ఆ ఫ్యామిలీ అడుగుజాలలతో ఆ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా అడుగులు వేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేబిహెచ్పి ఎన్టీఆర్ ఇక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం నందమూరి బాలయ్య గారి అభిమానులు భక్తి శ్రద్ధలతో ఒక్క నెల కూడా తప్పకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడతామండి. ఇలాంటి గొప్ప సేవా యజ్ఞాన్ని చేస్తున్న ఇక్కడ కేపీహెచ్పి బాలయ్య బాబు ఫ్యాన్స్ హైదరాబాద్లో వంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నా శిరస్సు వంచి ఒక అభిమానిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముని అడుగు జాడల్లో అర్ధభాగమైన బసవ తారకమ్మ గారు శత జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి తారక రామారావు బసవ తారకమ్మ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్తో ఈరోజు ఒక మహోన్నత యజ్ఞానికి శ్రీకారం చుట్టడం అనేది మన అమ్మ నందమూరి రూపా గారు అలాగే తుమ్మల ప్రసన్న గారి సమక్షంలో నేను ఇక్కడ అనుకోకుండా వీళ్ళిద్దరూ నాకు అంటే నందమూరి ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ ఇక్కడ ఉన్న సమయంలో నేను కూడా ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం కూడా ఆ తారక రామారావు గారి ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. అస్సాం గోవతిలో జరిగిన వరద బాధితుల కోసం ఇక్కడ వేసే ఈ తొలి అడుగు ఈ తొలి ప్రభుత్వ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, స్పందిస్తుంది, అందరినీ కూడా ఇదే వైపు నడిపిస్తుంది. అలాంటి మంచి కార్యక్రమంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా బాలకృష్ణ గారు షూటింగ్లో గాయమైన తర్వాత ఆపరేషన్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవడము, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ పూజలు నిర్వహించారు. త్వరలో ఆయన కూడా డబుల్ ఎనర్జీతో మన ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.